వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ జీవీఎస్ఎస్ జాబ్ అప్డేట్స్. ఇవాళ మన నోటిఫికేషన్ వచ్చేసి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ అన్నమాట. ఈ నోటిఫికేషన్ గురించి అయితే నేను ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఎవరెవరి ఏ ఏ క్వాలిఫికేషన్ కావాలి, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు, ఏజ్ లిమిట్ ఎంత, సాలరీ ఎంత, అలాగే మన అప్లికేషన్ ఫీ ఎవరెవరికి ఉంది, ఎవరెవరికి లేదు అనేది మొత్తం ఈ వీడియో క్లియర్‌గా చెప్తాను. అయితే చివరి వరకు చూడండి. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంతకుముందు మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే. మన నోటిఫికేషన్ వచ్చేసి చెప్పాను గదా! హిందుస్థాన్ పెట్రోలియం నుంచొచ్చిందనమాట. హెచ్‌పి నుంచి తెలుసు కదా మనకి. అయితే జాబ్స్ ఏమేం పొజిషన్స్ ఉన్నాయి అనేది ఎంత పే లెవెల్, వేకెన్సీస్ ఎంత, ఏజ్ లిమిట్ అనేది మొత్తం క్లియర్‌గా చెప్తాను. ఈ నోటిఫికేషన్ అయితే మనకి మార్చ్ 26న అయితే రిలీజ్ అయిందనమాట. ఇది మనకి మే 20థ్ వరకైతే ఉంది అప్లై చేసుకోవడానికి. అండ్ మనకి పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ అనమాట. ఇంకోటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్. మనకి పోస్ట్ వచ్చేసి ఏంటంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఈ ఎగ్జిక్యూటివ్‌లో మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్‌గా డివైడ్ చేసి, ఆ స్ట్రీమ్స్‌లో మనకి పోస్టర్స్ అనేవి గూడా డివైడ్ చేశారనమాట. అయితే ఫస్ట్ స్ట్రీమ్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ అండ్ ఫైర్ అండ్ సేఫ్టీ అనమాట. ఫస్ట్ మెకానికల్‌లో మనకి ఎన్నైతే వేకెన్సీస్ ఉన్నాయో 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీని యొక్క పే లెవెల్ వచ్చేసి మనకి ప్రతి ఒక్క దానికి 30,000 నుంచి 1,20,000 వరకైతే పే లెవెల్ అనేది ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. అండ్ వేకెన్సీస్ ఫస్ట్ దానికి మెకానికల్ 11 అంటే మాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 25 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కెమికల్ వీటన్నిటి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డిప్లొమా అయితే 3 ఇయర్స్ ఫుల్ రెగ్యులర్‌గా చేసుండాలి. రెగ్యులర్ డిప్లొమా అనేది ఉండాలి. డిఫరెంట్ స్ట్రీమ్స్‌లో మెకానికల్ అయితే మెకానికల్‌లో ఉండాలి. ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్‌లో, ఇన్‌స్ట్రుమెంటేషన్ అయితే ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో డిప్లొమా అనేది చేసుండాలనమాట. అలాగే ఫైర్ సేఫ్టీ అని ఉంది గదా! దానిలో ఏంటి అంటే ఎనీ సైన్స్ గ్రాడ్యుయేట్ అనమాట. డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీలో అయితే చేసుండాలి. దీనిలో చూడండి మనకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. నిల్ అని ఇచ్చారనమాట. మినిమమ్ ఎక్స్‌పీరియన్సెస్ ఇయర్ అంటే ఇక్కడ నిల్ అని ఇచ్చారు. అంటే మనకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. అండ్ ఇంకా మనకి ఆల్ పొజిషన్స్ అంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే డిప్లొమాలో మనకి 60% మార్క్స్ ఉండాలి. ఎవరెవరికంటే రెగ్యులర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 60% మార్క్స్ మినిమమ్ ఉండాలి. అండ్ ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి గాని పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 50% మార్క్స్ ఉన్న వాళ్ళు గూడా ఎలిజిబులే. వాళ్ళు గూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెడతారనమాట. లేదా గ్రూప్ టాస్క్ పెట్టిన తర్వాత మనకి గ్రూప్ టాస్క్ లేదా గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఇవైతే మొత్తం పెట్టి మన క్యాండిడేట్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పాను గదా! దానిలో అయితే మనకి జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. లైక్ జనరల్ యాప్టిట్యూడ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాలిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్ ఇలాంటివైతే పెడతారనమాట. జనరల్ యాప్టిట్యూడ్ అంటే. అలాగే టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది మనకి ఉంటుంది గదా! దానిలో అంటే మన ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి మనం తీసుకున్న దాన్ని బట్టి దానిలో టెక్నికల్ క్వెషన్స్ అయితే ఉంటాయి. రెండైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లు అయితే మనకు పెడతారనమాట. నెక్స్ట్ వీటిలో వచ్చిన మార్క్స్‌ని బట్టి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. అది మొత్తం అయిన తర్వాత మన క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్టే మనకి సాలరీ వచ్చేసి 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది అని చెప్పాను గదా! మనకి ఇయర్‌లీ వచ్చేసి 10,00,000 పర్ యానమ్ అయితే ఉంటుంది. సీటీసీ ఇచ్చారు చూడండి. అప్రాక్సిమేట్‌లీ మనకి 10,00,000 ఉంటుంది. అంటే మినిమమ్ మనకి 90,000 వరకు సాలరీ అయితే ఉంటుంది అని చెప్పేసి మనకిచ్చారు. అండ్ ఇంకా మనకి ఏజ్ రిలాక్సేషన్ గురించి వస్తే మనకి యాస్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ గూడా ఉంటుంది అని చెప్పేసయితే మనకి క్లియర్‌గా ఇచ్చారనమాట. అండ్ పీడబ్ల్యూ వాళ్ళకి గూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. వాళ్ళు గూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫీజ్ అప్లికేషన్ గురించి వస్తే మనకి ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి, పీడబ్ల్యూ వాళ్ళకైతే ఎటువంటి ఫీ అయితే అవసరం లేదు. అండ్ రెగ్యులర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి గాని ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మనకి 1,180 రూపీస్ అయితే జీఎస్టీ ఇంక్లూడింగ్ టాక్స్ మొత్తం కలిపి గూడా మనకి 1,180 రూపీస్ అయితే మన అప్లికేషన్ ఫీ అయితే పే చేసుకోవాలి. అండ్ ఇంకా ఈ వీడియోలో అయితే నేను మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరెవరి ఏజ్ లిమిట్ ఎంత, ఎవరి ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా నేను క్లియర్‌గా చెప్పాను. ఇంకా మీకేమైనా డౌట్స్ అయితే ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ యొక్క డౌట్స్ నేను క్లియర్ చేస్తాను కామెంట్ సెక్షన్‌లో. అండ్ మన ఛానెల్‌లో ఏంటి అంటే ముఖ్యంగా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది లేకుండా ఫ్రెషర్స్‌కి ఉపయోగపడే జాబ్స్ అనేది ఈ ఛానెల్‌లో అయితే నేను అప్‌లోడ్ చేస్తాను. లైక్ 10థ్ అయినా గానియండి, 10థ్ గురించి జాబ్స్ ఉంటాయి, ఇంటర్ జాబ్స్ ఉంటాయి, ఐటీఐ జాబ్స్ ఉంటాయి, డిప్లొమా జాబ్స్ ఉంటాయి అండ్ బీటెక్ జాబ్స్ ఉంటాయి. అండ్ ఇంకా మీకు
డిగ్రీకి సంబంధించిన ప్రతి ఒక్క మంచి మంచి జాబ్ అప్డేట్స్ అన్నీ గూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. మన ఛానెల్‌ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన వీడియోని లైక్ చేయండి. అంతవరకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.